ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. భక్త మహాశైల విజ్ఞప్తి. మన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానమనందు ఎంతో పవిత్రమైనటువంటి మన యొక్క శాస్త్రాలలో చెప్పినట్లుగా మాసానికి ఒక శివరాత్రి అన్నట్లుగా మాస శివరాత్రి ఈ నెల 13వ తారీఖు అనగా సోమవారం రోజున ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క మాస శివరాత్రి పూర్వము గత 52 సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఏరవాక పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి మాస శివరాత్రి సోమవారం ఆరుద్ర నక్షత్రం పూర్వంలో 52 సంవత్సరాల క్రితం రావడం జరిగినది. అదేవిధంగా మరలా ఇదే విధంగా 52 సంవత్సరాల తర్వాత మరలా ఈ నెల 13వ తారీఖు ఈ విధంగా సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రావడం ఎంతో మహత్తరమైనటువంటి ఈ యొక్క సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రాన్ని ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మన దేవస్థానంలో రామలింగేశ్వర స్వామివారికి సోమవారం ఉదయం 6:30 పంచామృతాలతో విశేషమైనటువంటి ద్రవ్యములతో స్వామివారికి మహారుద్రాభిషేక కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ యొక్క లోక కళ్యాణం కొరకు మరియు గ్రామంలో ఉన్నటువంటి పాడి పంటలు అదేవిధంగా వర్షాలు అన్నీ కూడా సకాలంలో సమృద్ధిగా కురుచుటకు పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుటకు ప్రకృతి పురుషులైనటువంటి ఆ యొక్క అర్ధనాదీశ్వర నామాన్ని కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడికి ఈ యొక్క ప్రకృతిలో కూడా బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం ప్రకృతిలో కూడా ఎటువంటి లోపాలు కూడా లేకుండా సకాలంలో వర్షాలన్నీ కూడా పడి మరియు పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుటకు స్వామివారికి విశేషంగా ఆ రోజున మనం పండించేటువంటి ధాన్యముతో స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క లోక కళ్యాణం కొరకు జరిగేటటువంటి మరియు మన గ్రామ సంరక్షణ కొరకు జరిగేటటువంటి స్వామివారి యొక్క సోమవారం రోజున జరిగేటటువంటి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్ర కావలసిందిగా కోరుచున్నాము. హర హర మహాదేవ శంభో శంకర శ్రీమాత్రే నమః. ప్రకృతిలో కూడా ఎటువంటి లోపాలు కూడా లేకుండా సకాలంలో వర్షాలన్నీ కూడా పడి మరియు పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుటకు స్వామివారికి విశేషంగా ఆ రోజున మనం పండించేటువంటి ధాన్యముతో స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క లోక కళ్యాణం కొరకు జరిగేటటువంటి మరియు మన గ్రామ సంరక్షణ కొరకు జరిగేటటువంటి స్వామివారి యొక్క సోమవారం రోజున జరిగేటటువంటి స్వామివారి యొక్క